అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని సీఎం సహాయ నిధిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్, నవాబుపేట, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, రామంచ, ముల్కనూర్, పీచుపల్లె, సీతారాంపూర్, లంబాడిపల్లి, ఒగలాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు కంది తిరుపతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లోని 58 మంది లబ్దిదారులకు 10,61,000 రూపాయలు చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దనే లక్ష్యంతో వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధిని అందిస్తుందని అన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి సీఎం సహాయ నిధి చెక్కులు వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల రవీందర్, అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి షాబుద్దీన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాంతాల మహిపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయిని వేణుగోపాల్, గ్రామ శాఖల అధ్యక్షులు వడియాల సుధాకర్ రెడ్డి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, నరాల రాజయ్య, చింతపూల నరేందర్ పటేల్, ఏండ్ర అనిల్, వంటకాల సంపత్ రెడ్డి, పూదరి వేణుగోపాల్ గౌడ్, పీచు మల్లారెడ్డి, తేలు వెంకన్న యాదవ్, చందమైన సంపత్ యాదవ్, నాయకులు సాంబారి బాబు, కాత తిరుపతి, గుంటి ఎల్లయ్య, కాలువల రాజేశ్వర్ రెడ్డి, బండోజు రాజేందర్, చీకుట్ల సదయ్య, సబ్బరి సంపత్, సంతోష్ రెడ్డి, కూతురు రవీందర్ రెడ్డి, మాడ శ్రీనివాస్, వర్కోలు సంతోష్, గట్టు శ్రీనివాస్, కూరేళ్ల కిషోర్, కిష్టారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు ఈరోజు చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు, జిల్లా నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు అందరం కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మా మండలానికి 58 మంది లబ్ధిదారులకు మొత్తము 10,61,500 రూపాయల విలువ గల చెక్కులు ఇక్కడికి 58 మంది లబ్ధిదారులకు వచ్చినవి. వాటిని మేమందరం కలిసి కొండాపూర్, నవాబుపేట్, ఇందుర్తి, ఒగలాపూర్ ప్లస్ గాగిరెడ్డిపల్లె, రామంచ, ముదిమాణిక్యం, చిన్నముల్కనూరు, పీచుపల్లె, సీతారాంపూర్, లంబాడుపల్లె గ్రామాలకు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకు పోయి వారి గ్రామాలను వారికి అందజేయడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడి అతి తొందరలోనే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సమస్యలున్నా కూడా నిజంగా పేదవారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఈ ఇచ్చినందుకు వారు మా నాయకులు మరి ఇక్కడ మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియపరచడం కూడా జరిగింది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పొన్నం ప్రభాకర్ అన్న కంకణం కట్టుకొని ఈ ప్రాంతాన్ని, హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమామిడి మండలాన్ని నేను ఎప్పుడు కానీ మర్చిపోను. ఈ మండల అభివృద్ధి ధ్యేయంగా కూడా మాకు మినిస్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే అన్ని పక్షాలు, పార్టీలకు అతీతంగా మీకు ఏ సమస్యలున్నా మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాటన్నిటిని మీకు సత్వరమే పరిష్కార మార్గాన్ని ఎంకలాడి మీకు న్యాయం చేస్తారని మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం. కాంగ్రెస్ అంటే అందరిదే కాంగ్రెస్ కాబట్టి ఇకనైనా అందరూ రేపు స్థానికంగా ఉండే పరిస్థితుల్లో కూడా రేపు వచ్చే భవిష్యత్తు కార్యక్రమాలు కూడా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి చేయూతనిచ్చి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ధ్యేయంగా మీరు కూడా అందరూ ఈ మండల ప్రజలు సహకరించాల్సిందిగా చిగురుమామిడి మండల పక్షాన మేము కోరుతున్నాం. జై